హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఆ థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటది కదా దోస్తులు. ఇక ఈ సిరీస్ తో అయితే మీ ముందుకైతే వచ్చాము. మరి మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక దోస్తులు ఈ సిరీస్ ఇక మొత్తం డిఫరెంట్ అన్నమాట. మా ఇద్దరితో ఇక మా అత్తకు మామూలుగా ఉండదన్నమాట. ఇక ఎట్లుంటది ఏం కథనైతే మీరైతే చూస్తూ ఉండండి. మరి వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మీరు చేయాల్సిందేం లేదు దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, టైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. బిడ్డ ఓ బిడ్డ, ఏం పుట్టిందే అవ్వా? నేను ఈయన్నే ఉంటిని. ఇట్లా నీ కళ్ళు పాడగాను. 4 కళ్ళున్నాయి, అయినా నీ కళ్ళు కనబడి పాడగావు. ఏం చేయాలి మరి? 4 కళ్ళున్నాయి గాని కళ్ళు అంతా చీకట్లు వస్తానాయి. ఏందే కూసో. అవునే, నీ పెద్ద కోడలేమో వంట రూమ్ లా గంట గెలుపుతాంది. నీ చిన్న కోడలేమో మొగుడిని తయారు చేస్తాంది. ఇక నువ్వేమో పెండ తట్టడు తినడానికి కూసోడానికి మంచిగా వనికత్తు. ఏందే గట్ల పడుతుంది? నేను ఏం పని చేస్తలేనా ఏంది? నువ్వు తినుకుంటా ఆడికి తిరుక్కుంటా మళ్ళా నన్నంటావు. అయ్యో బిడ్డ, ఎందుకే గరానికి వస్తానవు? ఏటు గురుక నాకు ఎవ్వరు లేరనాయే అనేదంటావు. మళ్ళా వరకేమో నాకు ఎవ్వరు లేరని అంటాన్నవానే అని అంటావు. సపడేక నోరు మూసుకొని కూసో. పెట్టింది తిను, సపడేక వండు. ఊకుకే ఉర్రకు. నా కోడల ముంగట నా ఇజ్జతి ఇయ్యకు చెప్తానా. నీ మాటలు చూసి వాళ్ళు నేర్తారు. ఏమైందిరా లడ్డు? పొద్దుగాలు లేస్తేనే అవ్వ బిడ్డల లొల్లి షురువాయనా? చూడు, ఈ ముసల్ది ఉన్న కాడుంటది. నాకు నా కోడళ్లకు పుల్లలు పెట్టాలని చూస్తది. మళ్ళేమన్నా వరకు ఎటు కూరక నాకు ఎవ్వరు లేరని అంటది. అత్త, నీ కడుపు సల్లా ఉండ సప్పుడేక బుక్కెడు తినుకుంటా కూసో గాని ఊకూకే లొల్లి పెట్టుకోకుర్రి. నేనేమన్నల్లుడా బాంచను, నన్ను చూస్తేనే ఓర్తలేదు ఇది. అవ్వ బిడ్డలే గిట్ల లొల్లి పెట్టుకోబడితిరి. ఇక మీరిద్దరు అత్త కోడళ్ళు అయ్యుంటేనా మొత్తం జుట్లన్నీ వీక్కొని రోడ్డు మీద కూసుందురుగా అవచ్చు రోజు. నువ్వు ఇంకా భలే చెప్తావు గాని ఏమైంది? ఎటు పోయేస్తాను? గ్రామ పంచాయతీ కాడికి పోయేస్తాననే అయినే ఆ వంటలు. బర్రె కూసున్నట్టు ఈడ కూసునే. చూడు, మళ్ళా నన్ను బర్రె అంటది ఎవరో. ఇది పెద్దది వంట ఇట్లా గెలుకుతాంది, చిన్నది మొగన్ దగ్గర గెలుకుతాంది. ఇక పెద్దదాని ఒక్కదానితోటే ఇంత మందికి వంట అవుతుందా? అటేటు పోయి చదువుతేందే. చూడు దీని మాటలు చూడు. ఉన్నదున్నట్టు వరకు నా బిడ్డకు బాగా కోపం వస్తుంది. నవ్వకే, పండ్లు బండలున్నట్టున్నాయి ముసల్దానమైనా కూడా. అయితవాయి గాని అల్లుడు, 1-2 నైటీలు కొనుకొస్తావా అనోయి. నీ అందానికి నైటీలు వేసుకుంటావా ఇంకా? అరే ఇవి బరువైతానే బట్టల మీద బట్టలు ఇప్పుకొని తిరుగు. అలా చూడు నాయనా, నాయన నువ్వు విన్నవాడే నాయనో. నీ బిడ్డ ఏమంటుందో విన్నవాయే నాయనా. నన్ను అల్లుడు ముంగడ బట్టలు ఇప్పుకొని తిరుగుమంటుందే నాయనో. బాయి తీట ముసల్దాంతోటి ఏగిచ్చ తరవైతలేదు. నీ అవ్వ ఉర్రకే. ఏమైందే? మళ్ళీ ఏమన్నావు అమ్మమ్మను? నేనేమని పాడైనరా? అట్టుటిగానే అని ఏడ్తాంది. దానికట నైటీలు కావాలట. నైటీలకు ఏడి పోవాలే? ఈ ఊరు పొంట అమ్మత్తారు కదా, తీసుకోలేవు. ఎడవకే ముసల్దానా, నీకు నైటీలు కొంటా. నిజమా నే బిడ్డ? కొంటనే, కొంటగా నేడవకు. నా బిడ్డ బంగారు బిడ్డ. నా సొంటి బిడ్డ ఎవ్వరికి లేరు లోకం మీద. ఇట్లా కథ గిట్లా అప్పుడప్పుడే తిట్టుకుంటారు, అప్పుడప్పుడే మెచ్చుకుంటారు. తిన్నావారా నాని? తిన్ననే అమ్మా. ఇక పోతున్నా ఆఫీస్ కి. పిల్లగా 100 రూపాయలు ఇస్తే ఏంటి కానీ అసలు డబ్బా కొనుక్కుంటా. పేత ఇత్తది తీయే అమ్మమ్మ. అన్ని పెళ్ళాం దగ్గరనే ముళ్ళ పెడుతున్నావు. నా దగ్గర ఎందుకు పెడతాడు నానమ్మా? ఈర్వల పెడతానే ఇత్తది. సరే పో బిడ్డ పో. నీకు టైం అవుతుంది. పోడా ఆఫీసు ఆయే. మళ్ళా సార్ కొడతాడు. దీనికోపీసా సార్ కొడతాడని అంటది. అమ్మయ్య వచ్చిర్రా? చేస్తా. సరే. ఆ కోడలా వచ్చినా? అత్తమ్మ అందరూ అన్నము తిందురు పార్రి. మీరు అన్నం తింటే బోళ్ళన్నీ దోమేద్దాం. రాజు తిన్నడా? తింటాడు మామయ్య. ఇవాళ పొలంలా మందు జాలుడు ఉందట కదా. అయితే ముందుగాల తిందురా, ఇద్దరు కలిసి పోదురు. తానం చేయరే బిడ్డ, తానం చేసి వస్తావు. పెద్ద కోడలంటే అందరికి ప్రాణమే. ఓ బిడ్డ 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 అని నెత్తి మీద ఎక్కించుకుంటాడు. అరే మామయ్య, ఓ బాపమ్మ నీకేసుకురావాలా? అద్దు బిడ్డ బాంచను. సాయయ్య
మళ్ళా పప్పు ఎత్తే మీ అత్తకు రోగం ఉండే పిత్తులిగా రావానే పిత్తులు ఓ మేం పెట్టింది అది వేరు నువ్వు విత్తుతే మాత్రం బర్రు బర్రు ఇక సప్పుడే సప్పుడు అల్ల ఇల్లంతా మళ్ళీ పూలాసన్నే ఇక అత్తమ్మ భలే అంటది మిమ్మల్ని ఈ నాయన దగ్గర తోలేసి అత్తనే ఇక ఇది నాకైతే ఇంటలేదు అద్దే బిడ్డ బాంచను పేత నువ్వు అన్నం తినపోయినవు తిందామక్క ఇద్దరం ఇక తినేసి అన్ని బోళ్ళు ఇట్లా దోముదాం బట్టలు కూడా బాగానే ఉన్నాయి అన్ని పిండారే ఇద్దరు కలిసి చేసుకోరు బిడ్డ బాంచను పొద్దుగాలడుసుంది వంటల మీద వంటలు చేస్తాను ఇక ఇద్దరు కలిసి చేసుకోర్రి సరే అత్తనైతే చిన్న కోడలు మేనకోడలని దానికి పని చెప్పది ఏమున్నా నన్ను వంటకు అంకితం చేస్తుంది అది తింటుండేమో పోయే పోతత్తమ్మా పొల్లా ఇంత అక్క పని చేసినప్పుడు నువ్వు అదో పని ఇదో పని వెయ్యాలే మొగుడు వేదాక రూమ్లకి ఎల్లవు ఏం చేస్తావే ఓ నానమ్మ ఏం చేస్తావనంటే ఆయనకు అన్ని సదిరియద్దా అనే నేనేమన్నా అట్టిగానే కూర్చుంటున్నానా పొద్దుగా లేచి పని చేస్తలేనా ఏంది ఎత్తన్నావు తీయే నువ్వైతే పో ఇంట్లోకి పో నేను కూడలని ఒక్క మాట అననీయమేమే ఇద్దరిని ఒక తీరు చూడాలి ఇద్దరిని ఒక తీరు చూడకపోతే నేనేం చేస్తానా ఏం చేస్తానవుతి మానదాయే అది నాతిదాయే పాపం అది పొద్దుగా రేసిన నుండి సాయలు పెట్టిచ్చుడు వంటలాండు కూరలాండు బువ్వలాండు అది ఎత్తాంది దానికి ఏమనిపియదా దాని మొగనికి ఏమనిపియదా నువ్వు బర్రె కూసున్నాడు నువ్వు కూసుంటావు ఇదేమో మొగంతోటి పోయేదాకా మొగంతోటి ఇంట్లోనే ఉంటది అరే రామశంకర ఒక వంట ఎత్తనే అయిపోతుందా అని ఇక మిగతా పనులన్నీ మేము చేస్తలేమా అది ఎత్తలేదా నేను చేస్తలేనా నీ ఒర్రుడు కైగ్గిదలుగా నీతోటి కూర్చుంటే నువ్వు నన్ను తిట్టి సంపబడితివి అన్నవన్న తింటా ఈ మొద్దు పిర్రల్ది ఇద్దరు కోడళ్లకు శరి సమానంగా పని చెప్పాలి ఇది నా కొడుకు బిడ్డ అయితే ఏంది నా కొడుకు బౌరూపులోడు నా కోడలు బౌరూపుల్ది బుక్కడు బువ్వేయరు నాకు అందుకే నేను నా బిడ్డ దగ్గరికి వచ్చి ఉంటానా నా మనవరాలు ముంగట ఈ ముచ్చడి చెప్తే మళ్ళీ అటు విత్తుతుంది వాళ్ళొచ్చి మళ్ళీ ఈడలొల్లి ఎందుకు వచ్చిన బాధ అందుకే నేను కుక్కు అనలేదు దాని ముంగట మీకు అర్థమైందా అవలాలా ఊకే పని 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 అని పని మీద ఉండకు అర్థమైందా ఇల్లంత పని మీదేసుకొని ఒక్కదానివే ఎత్తవు సరే అండి చేస్తే ఏమైతుందిలే అన్నము తిని కాసేపు కూసో మళ్ళా బీడీలు అనుకుంటా బీడీల సాట ముంగట వేసుకోకు అట్టి ఉంటే ఏమవుతుంది ఇప్పుడు చేన్లా పనే లేకపాయే ఇక ఇంటికాడ బీడీలు వేసుకుంటే ఏమైతుంది గాని సరే సరేలే నువ్వు బోలు గిట్లా దోముతారు అమ్మున్ను ఆ శ్వేత నువ్వు సప్పుడేక కూసో అన్నం వేసుకొని తిను బాగా బక్కగా అవుతున్నావు సరే అండి తింటా నాన్న తిన్నడో మరి నేను పొలం కాడికి పోతా నాన్నను ఎక్సెల్ బండి వేసుకొని రమ్మను అమ్మ నాన్న తిన్నడా అన్నం తింటాడు పోతాన్నా పొలం కాడికి ఇక నాన్నను తిన్నాక రమ్మను ఇద్దరం కలిసి మందు చల్తాం ఒకళ్ళు అందిస్తే ఒకరు చల్తారు సరే నువ్వేమో పొలానికి అంకితం కాబడితివి చదువుకోరే కొడుక చదువుకుంటే ఇంతేదైనా జాబ్ చేసుకోవచ్చు అని మంచిగానే చదివిపించినవే ఇక ఏం చేద్దాం ఇంటికి చదువు ఒబ్బలేదు ఇక చదువు ఒబ్బుతలేదని అయ్య పొలం కాడికి తీసుకుపోతే అవే పనులన్నీ నేర్చుకున్నాడు ఇక చిన్నోడేమో చదువుకొని జాబ్ తెచ్చుకునే ఏదైనా పనే గాని అత్తమ్మ ఇక పాపం పొద్దుందాకా కష్టపడతాడు కదా గట్లా కట్టంలేంది ఏం పని ఉంటది అయితే తిను లత గట్టిగానే ఉంటారు అమ్మ ఆ బోళ్ళు ఆ బట్టలు వింటే ఏమైతాంది మొత్తం ఇది వేయాలని చూస్తారు అయ్యో కొడుక మొత్తం దాని మీద ఎందుకు పని ఎత్తా ఎంతైనా నీ మేనకోడలకి ఎక్కువ పని చెప్పవు గాని ఇక నా భార్య బయట నుండి వచ్చిందాయే పని చేస్తా అంటే మీరు చూస్తా అంటారు ఏసి కొడుక బాన్సను గట్లెందుకు అనుకుంటావు బిడ్డ ఇది నా బంగారు తల్లి దీంతోటి మనకింత లక్ష్యమచ్చింది అర్థమైతాందా ఎంతైనా ఇంటికి పెద్ద కోడలు నాకు ఈ కోడలు తర్వాతనే ఆ కోడలు మేన కోడలైతేంది ఏ కోడలైతేంది మాటలకు కాదు చేతలకు చూయించు నువ్వు పోతున్న లత సరే అండి కొనే కోడలా నిన్నెప్పుడన్నా తక్కువ చూసిన్నానే నేను ఆడు గట్లన బట్టే ఏమో అత్తమ్మ ఇక ఆయనకి ఎందుకు అట్లా అనిపించిందో అన్నాడు ఆడు కొంచెం వాడి గుణం వేరేనే ఇది కొంచెం కొజ్జ గుణం చిన్నోందేమో సప్పుడు చేయడు వాడు ఎన్నన్నా సప్పుడు చేయడు గాని వీడు మాట అంటే పడేటోడు కాదు ఇప్పుడే చిన్నోనికి పెళ్లి చేయొద్దు అని అనుకున్నా మీ పెళ్లి అయినాక 5 నెలలకే వాళ్ళొచ్చి ఇంట్లో కూర్చునే చేత్తవా చేయవా అని ఇక అట్లా
చేసుడు అయింది. కొంచెం కొత్త మురిపంగానే పెళ్ళయ్యళ్ళకు 3 నెలలే కాబట్టే ఇక కొంచెం వాళ్ళ దగ్గర పోయి ఏదైనా పని చేయమనంటే ఏమనుకుంటదో అని నేను కుయ్యమంటలేను గంతే. ఇద్దరు కలిసి పని చేసుకోర్రి, నేను ఏదన్నా చేస్తూనే ఉంటా గాని. సరే అత్తమ్మ, అన్నం తిందాం పాయిగా. సరేదా, ఏం చెప్తాందో అది మరి. అమ్మా ఏమైంది బిడ్డ, తిన్నావా? తినలేదే అమ్మా, ఇక తినాలే. ఆయన ఇప్పుడే ఆఫీస్ కి వేయండు. తిను గీ టైం అయితే ఇంకా తినకుండా ఉంటానవా? తింటనే అమ్మా. ముసలిది ఏం చెప్తాంది? ఏమన్నా అంటాందా ఇటు అత్తా అని? అబ్బో రాదట్నే అమ్మా, ఈయన్నే మంచిగుందట, ఈయన్నే ఉంటదట. ఉండని, దాంతోటి నాకు ఆరాటం. తిన్నా ఓర్వది, పన్నా ఓర్వది, అదత్తే. సరేనే అత్తమ్మ, వాళ్ళు ఫోన్లా అమ్మతోటి మాట్లాడుతాను అత్తమ్మ. తర్వాత తిన్నాక మాట్లాడుదా, అందరం తిన్నాక బోర్లు బొచ్చలుంటే ఏమన్నా దోమేద్దాం. సరే అత్తమ్మ. సరే అమ్మ, నేను తర్వాత చేస్తా. తినిపో గీయాళ్ళైతే తినిపో అత్తమ్మ. బా పప్పుచారు కమ్మగున్నదే. ఎన్ని రోజులైతాంది మన ఇంట్లో పప్పుచారు ఏక, కమ్మగున్నది. నువ్వు తిని పిత్తడానికి చేసినడంబక్క. పెద్ద కోడలు చేసింది కదా, కమ్మగానే ఉంటది. ఇట్లా చేయొద్దు అనే శ్వేత, నీకైతే అస్సలకే చేయరాదు కదా కూరలండు. నేర్చుకో అక్క దగ్గర. చూస్తాన్న కదా అత్తమ్మ, ఇక రోజు చూసి నేర్చుకుంటా. చూస్తాను, కమ్మగుంది, తిను. వాహ భోజనంబు వింతైన రుచి కంబు. మటన్ చికెన్ కూడా పనిచేయదు పప్పుసారి వీరికి. ఏమంత కమ్మ ఉన్నది. ఈ వంటకాన్నే పట్టుకొని ఆగుతలేదు. నేను చేస్తే ఎంత సూపర్ ఉంటది. ఇలా కడుపు నిండది నుడే. ఈ పప్పు పాడగాను తింటనేమో గ్యాసు. ఇలా నీ దగ్గర ఉండద్దు, ఉంటే పిత్తులతోటి కావాలి. అగో తింటున్నారే, అయితే ముసల్దానికి కళ్ళు మంచిగా కనబడతాయి. తింటానా ఏంటే? అయ్యో, నాకింత బుక్కడంత ఎత్తే నేను తిననా? నానమ్మా, నేను ఇంతకు ముందే ఎత్తానంటే అద్దు షాయర్గలేదు అని అంటీవు కదా. గంటకొక మాట మాట్లాడుతుంది. అయ్యో, నా బిడ్డకైతే నా మీద రందే లేదు. ప్లేట్ నిండా పెట్టుకున్నావు, మంచిగా తింటానవా ఇక పర్ర. లేకపోతే ఏంటే అక్కడైతే లేదా? నాకు నేను మనిషిని కాదా? తిను జరా పప్పు తక్కువ తిను, సారు ఎక్కువ పోసుకో. అసలే నీకు గ్యాస్ ఉన్నది. పోయే పప్పు సారు కమ్మ ఉంది, తింటా. ఇంత ఎత్తరా? కళ్ళు కనబడి పాడుగావు. కనబడండి ఆ నుండి ఇడికొచ్చినవా? ఇప్పుడు మా డంబక్కకు ఈ నుండి ఎట్లా లేవాలని బాధ. మనవరారా, ఇంత ఏలేవే తింటానవు, లప్ప మింగుతానవు. ముసల్దాన్ని బడకేసి కోటనుండే. అబ్బా, మంచిగా మోపైర్రు. తాగే బాసింగ బలాలే ముద్దుగున్నాయే. నన్ను వేసుకునే నా యువరాని ఎక్కడున్నదో ఏమో. బంటి అనడు ఎందుకు? బంటి అని అట్టిగా పిలవచ్చు కదా. ఏంది? అయ్యో, ఇప్పుడు అట్లా పిలిస్తే ఏమైంది? ఏం చేస్తానవు? అందులున్నాయా? కనబడతాందా? ఏం చేస్తలేను, కూసున్నావా? కూసున్నా. ఏంది పిల్ల? అయ్యో, పిల్ల అని అనబడితివి. ఈ దోస్తు రాలేదా అయ్యల్లిటు? ఆ దోస్తేవాడు అదే టిల్లు గురించి రోజు నన్ను చూడటానికి అత్తడు కదా. నా గురించి వస్తాండా, నీ గురించి వస్తాండా? మరి ఎవరి గురించి వస్తుండో నాకైతే తెలియదు గాని నన్ను చూస్తాండు, కన్ను కొడతాండు. ఇక మరి నన్ను లవ్ చేస్తాండు కావచ్చు. కాకి మొక్కపోడు నీకు నచ్చిండా? ఏ బంటి, కాకి ముఖం ఉన్నా కూడా ఎంత లక్షణంగా ఉంటాడు. ఆయన ముఖంలో ఉన్న కళ నీ ముఖంలో కూడా లేదు. అవును. ఓ పిల్ల, మా పిల్లగాంతో ఏం ముచ్చట పెడతావు? ఏం లేదు గాని ఎటు పోతానవే? ఓ సాట పట్టుకొని పోతానా, చెట్టు కింద కూర్చొని బీడీలు చేసుకుంటా. ఎటన్నా పోతే తలుపుకు తాళమేసి నా దగ్గరికి తెచ్చి ఇయ్యి, సరేనా? సరే పోయే. అమ్మా ఇంద్రా, సాంబార్ చేసినావు కదనే, నానమ్మకు నువ్వు తాతకు ఇచ్చత్త పొయ్యి కొంచెం. ఇచ్చత్తవా? ఇచ్చిరాపో. సరే. నానమ్మ నుండి మీ తాతని ఇక్కడనే ఉంచుకోవచ్చు కదా. మా తాతమ్మకు నానమ్మకు ప్రైవసీ ఉండాలి, ప్రైవసీ. వాళ్ళు ఇక మాకున్నదే చిన్నిల్లాయే. మా నాన్న మొన్ననే కట్టిండు కదా ఈ ఇల్లు. ఇక వాళ్ళు పాతింట్లోనే ఉంటుర్రు గట్లా. లేకపోతే మా దగ్గర ఉండకపోతే ఏడుంటారు. సరేగాని మీ టిల్లు దోలుకొని రావా? ఆ కాకి మొక్కపోనికి ఈ అవ్వ బాగానే మంది ఫ్యాన్స్ ఉన్నారు. నాకు లేకపాయే. ఓ బంటి, నువ్వు నోరుముయ్.
ఏం కూర అండినవే? ఊకే కారం నూరితే అది ఎట్లా నోట్ల పోతుందని అనుకుంటానవు. ఇక నేను కోడల దగ్గర పోయన్నా ఇంత కూర అడక్కచ్చుకుంటా. ఏ ఊకో ఊకే ఏర్పడ్డట్టేనాయే ఊకే దాని దగ్గరికి కూరకు పోతే అది గులుగదా? అది గులుగదే, పాపం వేసిత్తది. నువ్వే గులుగుతావు, అది గులుగది. చూడు చూడు కోడలకు బాగానే సపోర్టింగ్ ఇస్తానవు. నానమ్మా ఆరా నాయన్నా ఏం పట్టుకత్తాను బిడ్డ? అమ్మ సాంబార్ చేసిందే, ఇక మీకు తీసుకొని వస్తానా. అబ్బా మంచి పని చేసినవు కొడుక, నాకు తినబుద్ధి అయితే లేదు. నువ్వేమండినవే? ఏమంటుతుంది దాని ముఖానికి కారం నూరింది. కూరగాయలు తెస్తే నేను అండనా? అందుకే నాన్న చెప్పిండు అక్కడనే వచ్చి తినుర్రి ఇక్కడ వచ్చి పండుర్రి అనని. మీరేమో అస్సలకే వినరు. వాళ్ళు రెక్కలు ఆడినన్ని రోజులు మా బుక్కడి మేము వండుకుంటాం కొడుక. ఇప్పుడు చూండి మీ దగ్గర ఉండు ఎందుకు? మాకు సాధన కాని రోజు మీరు కాకపోతే మాకు ఎవరైతారు? అయితవాయ గాని తాత ఇగో మంచిగా సాంబార్ పోసుకొని తినుర్రి, మీ ఇద్దరికి అయితది. ఇగో బాగానే పోసుకొని వచ్చిన. తింటాం బిడ్డ. అమ్మ ఎటు పోయింది? తిన్నదా? అమ్మ బీడీలు వేసుకొని పోయిందే. నువ్వైతే తిరగాకు బిడ్డ, తీచు తిరగాకు. నేనెడబోతనే, ఇగో తీసుకో. సరే తిన్నాయిన్న తింటాం. ఇక తిని నేను చెట్టు కిందకే బయలుదేరతా. సరే. బంటయ్యా ఏందే? పింఛన్ పడ్డాకో 50 రూపాయలు ఇత్తది బిడ్డ, ఏమన్నా కొనుక్కుందువు. ఈ అవ్వ నేనేమన్నా చిన్న పోరన్నా 50 రూపాయలు ఇస్తా అని అనబడితివి. ఓ 500 కాదు 1000 రూపాయలు కాదు. అవన్నీ నా దగ్గర ఎక్కడి బిడ్డ, మాకెళ్ళొద్దా బాంచను. నేను ఇప్పుడు నిన్ను ఏమన్నానాయే? ఏదైనా తీసుకొచ్చి ఇచ్చిపోతావు. ఒక్కసారన్నా మా నానమ్మ 10 రూపాయలు ఇత్తలేదు అని అనుకుంటావు. ఓ నీ 10 రూపాయలు చల్లగుండా నువ్వు ఇయ్యకున్నా మంచిదే గాని నువ్వైతే తినిపో పోతాంది. ఓ ఇక నీ 10 రూపాయల గురించే చూస్తాడు. అయ్యో నీ మేర మోకానికి మరి ఆయనతో 10 రూపాయలు కూడా ఇస్తా అని అనవు కదా. ఇగో పట్టుకొని పోయి తినిపో. ఇద్దరం తిందాం. ఓ నీతోటి తింటే నాకేడ నడుస్తుంది పో. అత్తమ్మా నేను బీడీలు వేసుకోవడానికి పోతున్నా. పోతున్నావా? పో నేను కూడా అత్త పో చెట్టు కాడికి. నేను కూడా అత్త పోయే మనవరాలా, జరసేపడవా పొద్దు పోతుంది. సరే వాళ్ళన్నీ ఎక్కడెక్కడనే పెట్టి పోతాందేమే, తోముదాంపా. నేనే తోమాలి. ఇక నువ్వు కూర్చుంటావా? చిన్న కోడలు లేదా? చిన్న కోడలు నువ్వు తోంపోర్రి. అది ఓ పనివి వేసుకుంటా అని పనిమికు మీద పోతాంది. నీ కోడలు నువ్వు ఆ అంగవాడి తోంతేంది? తోముదంతియే. బండ శరీరమే నీది బండ. చిన్నగానే ఎరుగుతా అంటావు. ముసల్దానా నాకు తీక్కేరేసిందనుకో ఆ కళ్ళద్దాలు ఆయనత వలగొడతా. ఆయనత కనబడే మూల కూర్చుంటావు. మరి ఎట్లా కూర్చున్నా నీకే గోస తీయలేవే. అల్లేవలు మళ్ళక్కన చెట్టు కింద పోతాంది. అబ్బని బాంచనే బిడ్డ, మల్లక్కన పుల్లక్కన అని నా దిక్కే ముడ్డు పెట్టి పెద్ద బాంబే ఎత్తి కదా. గబ్బు అంత పప్పు పప్పు ఆరిని నా కోపం వత్తది. ఏం కోపం వస్తే పిత్తులతో చంపుతావే? పిత్తుడు ఆగుల పోను. దీనికి గిట్లనే కావాలి. ఇది ఒక్క పని అయ్యేది గాని నన్ను అట్టిగా అస్సలకే కూసోనియ్యది. నేను పని చేసుకుంటూనే ఉండాలి దీనికి. మరి పొలం కాడి పోయినప్పుడు చేన్ల పని ఎంత ఎత్తా ఇంటికానే కూర్చొని ఆడికి తిరుక్కుంటా కూర్చుంటది. ఓ చిన్నదానా ఊ అంట అంటే రూమ్ లో దొత్తది, ఇది ఫోన్ ఒత్తుకుంటా ఉంటది. ఏంటి దత్తమ్మా? బోళ్ళు దోముదాంపా ఇద్దరం కలిసి. పాపం అది బీడీలు వేసుకుంటా అని సాట పట్టుకొని పోయింది. ఆమెనేమో పని చేసుకోవాలి, నేనేమో ఇంట్లో బోకెళ్ళాం వల్ల. ఇంతైనా పెద్ద కోడలకు బాగానే విలువిత్తుర్రు అందరూ. అయ్యో అత్తమ్మ తోమినాక పోతే ఏమో నా ఒక్కదాంతో అయితే ఆ బోళ్ళు ఇల్లెడు మంది తిన్నాయి. నేను దోమతో పాయే నువ్వు కడుగుదువు. తోమినాక పోతే ఏమవునాటామే? అయ్యో ఇప్పుడు అదేమన్నా ఆడుకుంటాను పోయిందా అని పని చేస్తానే పోయే. మెల్లగా నువ్వు కూడా బీడీలు నేర్చుకో. ఇక పొలం పనులంటే అటో ఇంటో మా అత్తయ్య గాని ఇక ఇంకో 4 వద్దులైతే పత్తేరుడు అవుతుంది మనది. మనమే ఇంట్లో నలుగురం ఉన్నాం. ఆ మొగడు జాబే బట్టే నేను పత్తేరు రావాలా నీకు? అమ్మడంబక్క పెద్ద కోడలను మెచ్చుకొని మెడల మీద వేసుకుంటానవు కదా. అత్తమ్మ తోముదాం అదా. ఇప్పులాడి తిప్పుకుంటే జోరు నడుస్తుంది. యారాలు మీ అత్త ఏం చేస్తారా? వెళ్తనే లేరు. ఏమో ఏం చేస్తుర్రు. ఇక వంట చేసినా అందరం తిన్నాం. బోళ్ళు ఉన్నాయాడా మరి తోముతారు కావచ్చు ఇద్దరు కలిసి. నేను బీడీలు చేసుకుంటా అని బయటకు వెళ్ళిన. అత్తనైతే చిన్నదానికి పని చెప్పది కదనే లత? చెప్పది ఇక చిన్నది మేనకోడలాయే మెడల మీద ఎక్కించుకుంటది మా అత్త.
ముసల్దేం చెప్తాంది? ఓ రామా, పొద్దుగా లేస్తే అవ్వ బిడ్డలకు రోజు లొల్లే. అప్పుడే అనుకుంటారు, అప్పుడే లొల్లి పెట్టుకుంటారు, మళ్ళీ అప్పుడే కూడతారు. వాళ్ళ మధ్యలోకి మనం పోయినాం అనుకో, మనం బేకారోళ్ళమే అవుతాం. సాంబార్ పంపినవు కదనే, కమ్మ ఉన్నది, కడుపు నిండా తిన్నాం. ఈ మామయ్యనైతే జుర్రుతాండు. ఇక సాంబార్ చేసినా బంటే అన్నాడు, నానమ్మకి తీసుకపోవాలా అమ్మ అనంటే సరే తీసుకపో అని అన్నా. అమ్మ ఉన్నదే తిన్నాడా మామయ్య? తిన్నాడు. ఏమైంది బాపమ్మ? ఏం లేదే అవ్వ, మీ అత్త పిత్తుడేకు నా ముక్క అంతా నాశనం అయింది. ఇక లత పప్పుచారి చేసిందేమో, నరసక్క కదే పండుగ. ఏ బర్రు అన్నది ఒకటేసారి, ఆ వాసనకు నా ముక్క అంతా లేచిపాయే. నరసవ్వ ఏం చేస్తాంది? నరసవ్వకు నీకు బాగా సోపతాయే కదా మల్లక్క. ఏం లేదు, అగో ఇద్దరు అత్త కోడళ్ళు బోలు తోముతారు. వచ్చిందే మంచిగా అయింది తీయేలాత. నువ్వు అన్ని పనులు చేస్తాంటే చిన్నది కూసోని తింటాంది. పోనీ మనవరాలేనాయే? ఆ మనవరాలైతే ఏంది, నీతే ఉండాలే. గంతే లచ్చుమమ్మ. తోముతారు ఒకల మీద ఒకలు పడి. తోమని పోసిరాలే జవడాల పోసి. ఏమో ఏం చేస్తాందో పోసి. అనుభవ రూపుల ముఖంలో చెప్పు తీయి. మళ్ళావా అంత జబ్బల జాకెట్లు ఎత్తాంది. ఏం రోగం దానికి పోయే కాలం గిట్ల వచ్చిందా ఏంది? అయ్యో బాపమ్మ, గట్లంటవేంది? ఎవరిష్టం వాళ్ళు. నువ్వు అత్తమ్మ నైటీలు కొనియమంటావు కదా, అవునే పొల్లా కొనియమన్న రెండు. మీదికే తలగేసుకోవచ్చు, మంచిగా కుల్ల పెట్టుకొని కూర్చోవచ్చు. ఈ చీరలు కట్టుడు నాతోటి బరువు మోసుడు అయితలేదే, సాతనైపాడైతుందా అదే పొల్లా. అయితే అమ్మత్తారు కదా, అమ్మ వచ్చినప్పుడు నీకో రెండు తీసుకోవాలి అత్తమ్మ. నాకెందుకే మా పాడైనయి ఉన్నాయా? ఉన్నాయి. రే బ్లాక్ ఇష్యూ ఏందో ఈ పిల్లగా నా కొడుకుని పట్టుకొని బ్లాక్ ఇష్యూ అంటావు. మాకు అట్లా పిలుచుడే అలవాటు. ఉన్నాడా? ఉన్నారు ఇద్దరు ఉన్నారు. టిల్లు భలే కమల పిల్లలు పుట్టిర్రు ఆంటీ నీకు. టిల్లు ఏం చేయాలి, పుట్టక ఇద్దరు పుట్టిర్రు. టిల్లుగాడు అర్రబాసులు అని పిలవకమని చెప్పిన మానే ఊకే ఎందుకు పిలుస్తావు? అయ్యో ఏమైతాంది నాయన్నా, ఈ దోస్త్ వచ్చిందని పిలుస్తానా ఇంద్రా? ఏం లేదురా, మళ్ళద్దందా. అత్తరా డిల్లు నువ్వు వద్దు, టిల్లుగా నువ్వు రారా. ఇద్దరే బాగా సోపతి. ఈ సోపతి ఎవరురా? ఆ సోపతి చోటుగాడే అమ్మ. ఆ చోటుగానికి అల్లయ్య దుకాణంలోనే ఉండుమంటాడు, వాడు దుకాణంలోనే ఉంటాడు. నాతోటి ఎక్కువ తిరగడు. అయితే బయట ఇయ్యారా కర్బూజా? నా కర్బూజా మా చిన్నోడు చిత్రం కూడా అవ్వా, ఈయనకి సోకులు ఎక్కువనవ్వా. దోడేమో లపలప ఆగమాగం అంత మాయకుడు. ఇక నేను చిత్రంగినానే. నువ్వు చిత్రంగివే నా కొండ లచ్చింగల్ల నల్ల బండ. బాపును చేన్లకెయ్యి అల్ల జాంకాయలు తెంపుకరమ్మని అమ్మ ఫోన్ చెయ్యి. ఎత్తతీ బిడ్డ, జాంకాయలు తెమ్మంట, అల్లనేర వండు తెమ్మంట, నువ్వు ఏదంటదే. అమ్మ నీకు అన్నిష్టమా నేనిష్టమా? అన్న అమాయకుడు, అన్నిష్టమే నువ్విష్టమే బిడ్డ. నాకు మీ ఇద్దరు రెండు కండ్లు, నా కరబూజలు. నీ అవ్వ నేను పోతానా పో. ఇంట్లో ఉండకపోతే నువ్వు ఉండవారా? మల్లత్త అన్నదమ్ములు ఇద్దరికి ఒకరంటోగలు భావం. అప్పుడే కొట్టుకుంటారు, అప్పుడే తిట్టుకుంటారు. అన్న ఆడ పిలుస్తాడు, తమ్ముడు అని ఇది పిలుస్తాడు. ఆడెక్కడ చెట్టు కింద కూర్చున్నది కావచ్చు. అలా చెత్తే నాకు దాంతోటి పెద్ద లొల్లి. దానికి ఏమనిపిస్తుందో నన్ను చూస్తేనే ఓరువది కదా. ఏ దోస్తులు చూసిర్రా? సో ఈ రోజే ఫస్ట్ ఎపిసోడ్ కావచ్చు. మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి అన్ని క్యారెక్టర్స్ పెట్టుకుంటా మొత్తం కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన కోసం ఆ సిరీస్ ఎట్లుండేదో అంతకంటే కామెడీగా ఈ సిరీస్ అయితే చేయాలని డిసైడ్ అయినామన్నమాట. అత్త కోడల స్టోరీస్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. మీకు ఇలా చూస్తే అర్థమైపోయింది అని అనుకుంటామాట. ఇక చేన్లకు పోవుడు, కోడళ్ళతోటి అట్లా ఇట్లా అన్ని చూపిస్తాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.